నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆర్డినెన్స్ కానీ లేకపోతే జీవో కానీ లేకపోతే బిల్లులు తీసుకొచ్చినప్పుడు కూడా ఏ విధంగా న్యాయస్థానాల్లో వీగిపోయిందో మనందరం కూడా చూసినాం. సో అప్పటి నుంచి కూడా బీసీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం కోసం సంఘటితమవుతున్న విషయం చూస్తా ఉన్నాం. సో ఈ క్రమంలోనే గత సంవత్సరం మన ఆలోచన సమితి పేరిట కటకం నరసింహారావు గారి ఆధ్వర్యంలో బీసీ కులాలన్నీ కూడా సంఘటితం కావాలి, తద్వారానే మనందరికీ కూడా రాజ్యాధికారం సాధ్యం అని చెప్పేసి కూడా వారు గత సంవత్సర కాలం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే బీసీ జన జాగరణ జాతర పేరిట ఈ నెల 19వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా వారు చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి బీసీ జన జాగరణ జాతర యొక్క లక్ష్యం ఏంటి, అసలు మన ఆలోచన సమితి లక్ష్యం ఏంటో వారి మాట తీసుకుని ప్రయత్నిద్దాం. వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉండడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా, ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ మొదటగా మన ఆలోచన సమితి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి ఒకసారి చెప్పగలరా? మన ఆలోచన సాధన సమితి ఇది బీసీల చైతన్యం కోసం ప్రారంభమైనటువంటి సంస్థ. ఓకే. బీసీలు చైతన్యం అవుతున్నటువంటి క్రమంలో మన ఆలోచన అనేటువంటి టైటిల్లోనే ఉంది మీకు. ఓకే. అంటే ఇప్పటి వరకు బీసీలు పరాయి నాయకులు, పరాయి సిద్ధాంతాలు, పరాయి వ్యక్తుల యొక్క ఆలోచనలతో ఉన్నారు. ఓకే. కాబట్టి ఇది తాత్కాలికమైనటువంటి ఒక ఆలోచనలతో ఉండే కాబట్టి ఇది శాశ్వత ప్రాతిపదికన ఉద్యమాలు జరగలేదు. ఓకే. మన ఆలోచనతో ఉండగలిగినప్పుడు మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం మనం ఏం కావాలో కోరుకునేటువంటి దానికోసం మన ఆలోచనలో ఉండాలి. అందుకోసం మన ఆలోచన సాధన సమితి పెట్టడం జరిగింది. ఓకే. దీన్ని మొత్తం సమాజాన్ని కదిలించే విధంగా 58-60% ఉన్నటువంటి బీసీలను చైతన్యపరిచే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి 8, 10, 15 కులాలు ఏవైతే ఉంటాయో ఆ కులాల్లో సమభావన తీసుకురావడం. మనందరం ఒకటే, కులం అనేది ఇంటి వరకే ఉంటుంది, మనందరం బీసీలము. మన గ్రామంలో ఉన్నటువంటి 1000-1500 మంది మనం ఒకటిగా కాగలిగితే మనం ఏదనుకుంటే అది సాధించగలుగుతాం అనేటువంటి ఒక విధానంలో భాగంగానే మన ఆలోచన సాధన సమితి పనిచేస్తున్నది. గత సంవత్సరం ఏప్రిల్ 15న ప్రారంభమైనటువంటి సంస్థ అనేక రకాలుగా ఉద్యమాలకు వెళ్లకుండా నిర్మాణం వైపే మాత్రమే మొగ్గు చూపుతూ నిర్మాణమే ప్రధాన అంశంగా చేస్తూ క్రియాశీలకమైనటువంటి నాయకులను, ఆర్గనైజర్స్ను తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, అది పూలే సిద్ధాంతం కావచ్చు, కాంశీరామ్ నేర్పినటువంటి ఒక పని విధానం కావచ్చు, అంబేద్కర్ చేసినటువంటి పోరాట పటిమ కావచ్చు, ఇట్లా చేయాలన్నప్పుడు ఒక సైద్ధాంతికపరమైనటువంటి మానసిక స్థైర్యము కలిగినప్పుడే చేయగలుగుతాం. ఏదో అంశం వచ్చింది, దాని మీద మాట్లాడేసినాము, వెళ్ళిపోయినాము, మళ్ళీ తదుపరి ఎవరో మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎట్లనో ఎక్కడో ఒక దగ్గర వెళ్ళిపోతాం అనేటువంటి కాకుండా ఒక సమూహాన్ని, ఒక చైతన్యవంతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయగలిగినప్పుడు ఇది పటిష్టంగా ఉండగలుగుతుంది. ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఈ సిద్ధాంతాన్ని ఒరవడినటువంటి యొక్క మనుషులు, కార్యకర్తలు ఎట్లా తయారైనో అట్లా ఈ తెలంగాణలో చేయాలనేటువంటి లక్ష్యంతో మన ఆలోచన సాధన సమితి పెట్టినాం. సో ఇప్పుడు జనరల్గా బీసీలను సంఘటిత పరిశ్రమ లక్ష్యమా, ఇంకా వేరే లక్ష్యాలు ఉన్నాయి ఈ సంస్థకి? బీసీలు సంఘటితం అవుతే సమస్యలు అనేటువంటి తాత్కాలికం. ఓకే. సమస్యలు ఇవాళ ఉన్నాయి, రేపు ఉండవు, రేపు ఉన్నాయి, ఎల్లుండవు. ఓకే. సమస్యలు నిరంతరం ఉంటాయి. ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, మనకు మనంగా ఏ రకంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే సమస్య పెద్దది కాదు. సమస్య మనం ఆటోమేటిక్గా పరిష్కరించుకునేటువంటి మార్గాలు మనకు కనిపిస్తాయి. కావాల్సిందల్లా మనలో చైతన్యం, ఒకే భావన, ఒకే ఆలోచనతో అందరం ఒకటే, అందరు నాయకులు మన కోసమే పనిచేస్తున్నారు, అన్ని సంఘాలు మన కోసమే చేస్తున్నాయి అనే విధంగా ఉంచాలనేది మా ఆలోచన. అయితే బీసీల కోసం ఇప్పటికే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, లేకపోతే జాజల శ్రీనివాస్ గౌడ్ ఎత్తుతున్నటువంటి సంఘం కావచ్చు, లేకపోతే దాస్ సురేష్ లాంటి తెలంగాణ రాజ్యాధికార వేదిక కావచ్చు, ఇలా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి మీ మన ఆలోచన సాధన సమితికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం గర్హనీయమైనటువంటిదే. ఓకే. వాళ్ళు గర్వించదగ్గదే. వాళ్ళ యొక్క పోరాట పటిమ అనేటువంటిది మనం చెప్పుకోదగ్గదే. వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు. వారిని గౌరవిస్తూనే వారు చేయనటువంటి పనిని, వారు చెప్పనటువంటి విధానాన్ని,
వాళ్ళకు తెలియనటువంటి విధానాన్ని చెప్పడమే మన ఆలోచన సాధన సమితి యొక్క ఆలోచన. ఈ కొత్తదనం, కొత్త రకంగా ఆలోచన చేయడం, కొత్తగా దీన్ని వ్యూహంగా ఆలోచన చేసి సమీకరించుకోవడం. మనం సమీకరించినటువంటి యొక్క వచ్చిన క్యాడర్ను నిలుపుకోవడం, నిలిపినటువంటి క్యాడర్ను త్యాగంగా తయారు చేయడం, తద్వారా మనం అనుకున్నటువంటి సమాజం నిర్మాణం అవుతుంది తప్ప తాత్కాలికమైనటువంటి ఆలోచనలతో నిర్మాణం కాదు అనే ఉద్దేశం. మీరు అన్న విధానంలో భాగంగానే ఇప్పుడు ఆ సంఘాలు కూడా అదే ఆలోచనతో పనిచేస్తున్నాయి కదా. బీసీలు సంఘటిత పరిచే విధానంలో కావచ్చు, చైతన్యపరిచే విధానంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల విధానంలో కావచ్చు, అన్ని కూడా అవి పనిచేస్తున్నాయి. మీరు వాటికి మీకు ఇంకా మేము కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మాణమే పెట్టుకున్నాం మనం. అంటే ఓరియంటేషన్ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్, వ్యక్తిగతమైనటువంటి ఆలోచన మనం చెప్పడము, వాళ్ళు మాట్లాడేటువంటి విధానము, నాయకుడు ఎట్లా ఉండాలి అనేటువంటిది, సమస్య వస్తే ఏ రకంగా పరిష్కరించుకోవాలి, నిబ్బరంగా ఏ రకంగా ఉండాలి, నిజాయితీగా ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఒక అంశాలను వచ్చినటువంటి బీసీ నాయకులకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కుల నాయకులందరికీ చెప్పడం, ఇది మా కర్తవ్యం. అంటే ఈయన పార్టీ ఆలోచన ఏమైనా ఉందా దీని ద్వారా? ఎట్లా నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది? అసలు పార్టీలు లేనప్పుడు మనం పార్టీ కోసం ఆలోచన చేయాలి. పార్టీలు అన్నీ ఉన్నాయి, ఆయా పార్టీలలో కూడా బీసీలు ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు అంటే పార్టీ అనేది ఇంపార్టెంట్ కాదు, మన పని విధానం చాలా ఇంపార్టెంట్, మనం చైతన్యం కావడం ఇంపార్టెంట్. చైతన్యం వచ్చిందంటే, అంటే చైతన్యం అంటే ఏ రకమైన చైతన్యం? రాజకీయ పరమైన చైతన్యమా, సామాజిక పరమైన? సామాజిక సాంస్కృతికంగా కలిసినప్పుడే చైతన్యం వస్తుంది. అంటే ఒక కులం యొక్క వృత్తి యొక్క సంస్కృతి అనేటువంటిది ప్రధానమైంది తెలంగాణలో. ఈ కులం యొక్క వృత్తికి సంబంధించినటువంటి సంస్కృతి మనం ప్రస్ఫుటింపజేయలేనప్పుడు, వాళ్ళలో ఆ భావన తీసుకురానప్పుడు సామాజిక ఉద్యమం అనేది రాదు. కాబట్టి ఈ సామాజిక ఉద్యమం చేయాలంటే సాంస్కృతిక ఉద్యమం చేయాలి. అందుకోసమే బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇది సంస్కృతికి నిలయంగా, సంస్కృతికి వాళ్ళే హక్కుదారులుగా ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ ఎందుకు మొత్తం భారతదేశంలో బీసీలే సంస్కృతిని కాపాడేవాళ్ళు, బీసీలే సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి వాళ్ళు. కానీ కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళను ఇటువైపు తీసుకొచ్చి వాళ్ళ లోపల ఈ భావజాలం తీసుకురావడం. మనం అనుకుంటాము గ్రామంలో ఒక 5, 10, 15 కులాలే ఉంటాయి. ఆ ఉన్న కులాలలో ఒక సమభావన తీసుకురావడం, ఒక సమాలోచన తీసుకురావడం అనేదే ప్రధాన అంశం. మీరు అనే సమభావన అనేది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. కానీ బీసీలలో ఇప్పుడు ప్రధానమైనటువంటి మెజారిటీ జనాభా ఉన్నటువంటి కులాలేమో మేము అధికులము, లేకపోతే ఎంబీసీలు అని చెప్పుకున్నటువంటి చిన్న కులాలేమో మేము అణగారిన వాళ్ళ భావన ఏర్పడుతూ ఉంది. సో ఈ భావన ఎట్లా తొలగిస్తారు అసలు? మా దృష్టిలో అధికంగా ఉన్న కులాలు, మైనార్టీగా ఉన్న కులాలు, ఎంబీసీ కులాలు అనేటువంటి తేడా ఏం లేదు. కావాల్సిందన్న భావజాలం అనేది. ఇక్కడ తెలంగాణలో మోర్ పర్టికులర్గా ఏంటంటే ఏ కులము కూడా 10% మించి లేనటువంటి కులం ఉన్నది. కాబట్టి 10%తో ఏదో సాధిస్తామనేది కాదు. ఉన్న కులాలలో చైతన్యవంతమైనటువంటి కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళ వృత్తితో చైతన్యం అవుతారు. వడ్డర్లు ఉన్నారు, వాళ్ళ వృత్తే వాళ్ళ చైతన్య కులం. కుమ్మరులు ఉన్నారు, వాళ్ళ వృత్తే చైతన్యవంతమైనది. మేధరులు ఉన్నారు, వాళ్ళ వృత్తి చైతన్యవంతమైనటువంటిది. కాబట్టి చైతన్యం చేయాలంటే వాళ్ళ వృత్తి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అన్ని కులాలను తీసుకురావాలి. ఉదాహరణ, ఒక దేవాలయం నిర్మాణం చేయాలన్నా, ఒక సమాజం నిర్మాణం చేయాలన్నా ఈ 10-15 కులాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇంట్లో అధిక కులం, పెద్ద కులము, చిన్న కులం అని ఏమి ఉండదు. కుమ్మరులు లేకపోతే మన ఇండ్లలో జరిగేటువంటి శుభకార్యాలు ఏవి జరగవు. కమ్మరులు లేకపోతే శుభకార్యాలు జరగవు. కంసాలు లేకపోతే శుభకార్యాలు జరగవు. మేధరులు లేకపోతే శుభకార్యాలు జరగవు. మేరు కులము లేకపోతే శుభకార్యం జరగదు. ఒక చేనేత లేకపోతే శుభకార్యం జరగదు. అట్లా ప్రతి కులము ఒక శుభకార్యం జరగడానికి, ఒక సమాజ హితానికి పాటుపడేటువంటివి. కాబట్టి మా దృష్టి అందరూ సమానం. వాళ్ళందరూ ఉన్నప్పుడే సమాజ చైతన్యం అవుతుంది. వాళ్ళందరూ మేల్కొన్నప్పుడే సమాజ హితం జరుగుతుంది. కానీ తరతరాల నుండి బీసీలలో కులాలు ఎక్కువ ఉండడం వల్ల ఐక్యత లోపిస్తూ ఉంది. అంటే దాదాపు బీసీలలో 130కి పైగా కులాలు ఉంటాయి. ఈ కులాలన్నీ ఐక్యం కావడం అసాధ్యం. అందుకే ఉన్నత కులాల్లో ఉన్నటువంటి 1% లేని కులాలు ఈరోజు రాజ్యాధికారం చెలాయిస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా మీరు చెప్పగలుగుతారు అసలు? అంటే అనేక సంవత్సరాలుగా ఈ సమాజంలో జరిగిన లోపం ఏంటంటే ఎవరైతే అధికంగా ఉన్నారో వీళ్ళందరూ కుల వృత్తుల పైన ఆధారపడి ఉన్నారు.
కుల వృత్తులపైన ఆధారపడినటువంటి వాళ్లకు సామాజిక స్పృహ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సామాజిక స్పృహ కంటే రాజకీయ స్పృహ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కుల వృత్తులను నమ్ముకొని వాళ్ళు పనిచేస్తారు కాబట్టి, కేవలం జీవనాధారం కోసం పనిచేస్తుంటారు కాబట్టి, ఆర్థిక వనరులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అటువైపు ఆలోచన చేయలేదు. ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి సమాజం వచ్చింది, అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. రాజ్యాంగము, రాజ్యము ఏం చేయగలుగుతుంది, మనం ఎట్లా ఉండగలుగుతాము, మనం ఇట్లా ఉండడానికి కారకులు ఎవరు అనేటువంటి యొక్క ఆలోచనలు ఇప్పుడు ప్రజల్లో బాగా వస్తున్నది. కాబట్టి ఈ సమాజాన్ని ఇంకా మనం రాజ్యాంగంలో ఉండగలిగితే, రాజ్యంలో ఉండగలిగితే ఎంత పెంపొందించగలుగుతాం, మనం ఆర్థిక వనరులు మనకి ఎట్లా రాగలుగుతాయి, సామాజిక మనం ఎట్లా చైతన్యం కాగలుగుతాం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇది అవసరం. ఇప్పుడు ఈ సామాజిక చైతన్యం రావాలంటే అన్ని కులాల్లో ఉన్నటువంటి సంస్కృతిని మనం చెప్పగలగాలి, వాళ్ళ యొక్క నైపుణ్యతను చెప్పగలగాలి. కాబట్టి ఆ నైపుణ్యత చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లోపల సహజంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తుంది. ఇప్పుడు రాజ్యంలో లేం కాబట్టి ఇట్లున్నాం మేము. అదే రాజ్యంలో ఉంటే రాజ్య కాంక్ష లేదు వాళ్ళకి, కేవలం సేవ మాత్రమే ఉండే ఇప్పటిదాకా. సేవ చేస్తూ ఉంటే ఏమైంది అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాజ్యంలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి కులాలన్నీ చైతన్యం కాగలిగితే ఆటోమేటిక్ గా అన్ని వనరులు అన్ని సమకూర్చగలుగుతాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. సో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. సో ఇవన్నీ భిన్న సంస్కృతులను ఏకం చేయడం అనేది అసాధ్యం, అంత ఈజీ కాదు. అంటే నేనే గొప్ప, ఇప్పుడు ఫర్ సపోజ్ మున్నూరు కాపుడు, నేను పటేల్ను అని చెప్పుకునే స్థాయి ఉంటుంది. తర్వాత యాదవ్, నేను యాదవ్ను అనే ఒక స్థాయి ఉంటుంది. గౌడ్లు కానీ, పద్మశాలి కానీ, ముదిరాజులు కానీ, మా జనాభా ఎక్కువ ఉందని కొంతమంది, లేదా మాదాల చైతన్యం ఎక్కువ ఉందని కొంతమంది, రకరకాల భిన్నాభిప్రాయాలు, భిన్న సంస్కృతులు, భిన్న దేవతలు ఉన్నటువంటి ఈ కులాలు ఐక్యం కావడం సాధ్యమేనా? అసలు 100% సాధ్యం. ఎట్లా సాధ్యం? బోనాల పండుగ తీసుకోండి. అవును. బోనాల పండుగ ఎవరు చేస్తారు? ఈ బీసీ కులాలే చేస్తాయి. అవును. ఈ మీరన్నట్టు ఏవైతే మున్నూరు కాపు కానీ, ముదిరాజు కానీ, పద్మశాలి కానీ, లేకపోతే యాదవ్ కానీ ఇట్లా ఉన్నటువంటి కులాలతో పాటు మిగతా కులాలన్నీ కూడా కలిసి బోనాల పండుగ చేస్తాయి. ఆ బోనాల పండుగ చేస్తున్నటువంటి ఒక గుళ్ళో ఎవరుంటారు? కుమ్మరుడు ఉంటాడు. కుమ్మరుడే పూజారి అవుతాడు, కుమ్మరే అక్కడ పూజ చేస్తాడు. పసుపు అందరు పెట్టుకుంటారు. కాబట్టి యూనిటీ కావడానికి, ఒక దగ్గర జమ కావడానికి అదొక సెంటర్. బతుకమ్మ పండుగ తీసుకోండి. బతుకమ్మ పండుగ మీరు మనం అనుకుంటున్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు చేయవు, ఈ బీసీ కులాలే చేస్తాయి. అంతెందుకు, పసుపుతో కూడినటువంటి ఏ పండుగ అయినా కేవలం బీసీలే చేస్తారు. బీసీల యొక్క పూజా విధానమే హిందూ పూజా విధానము, హిందూ సంస్కృతి, సాంప్రదాయము. మనము ధర్మాన్ని రక్షించే వాళ్ళం, సమాజ హితం కోరుకునే వాళ్ళు మాత్రమే బీసీ. అందుకోసమే కావడానికి అవకాశం. సో ఇప్పుడు మీరు 19వ తారీఖు నాడు బీసీ జనజాగరణ జాతర పేరిట ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? జనజాగరణ జాతర అంటే ఏం చేయబోతున్నారు అసలు? ఇప్పుడు అక్కడక్కడ అనేక మంది ఉద్యమాలు చేస్తున్నారు. అవును. కుల వృత్తుల పేరు మీద, కుల సంఘాల పేరు మీద, బీసీ సంఘాల పేరు మీద, రాజకీయాల్లో రాజకీయం చేసేటువంటి నాయకులు, వీళ్ళందరూ ఒక దగ్గర గుమిగూడుస్తారు. మొన్ననే మన దగ్గర తెలంగాణలో సమ్మక్క సారక జరిగింది. మరి సమ్మక్క సారకు ఎవరు చెప్పి పిలిచిరని? ఆ సమ్మక్క సారకు అందరం పోయినాం. ఎందుకంటే అది మన దేవత, ఒక గ్రామ దేవత, ఒక నమ్మకం కలిగినటువంటి దేవత. కాబట్టి నమ్మకం కలిగినటువంటి ప్రతి బీసీ ఇక్కడ గుమిగూడాలి. ఎవరైతే పనిముట్లతో పనిచేస్తున్నారో సబ్బండ వర్గాలు, ఆ సబ్బండ వర్గాలు అన్నారు ఒక దగ్గర జమ కావాలి. వాళ్ళు ఎక్కడన్నా ఉండని, ఆటో యూనియన్ ఉండని, కార్మిక యూనియన్ ఉండని, ఐఏఎస్ ఆఫీసర్లలో బీసీలు ఉండని, అట్లా న్యాయవాదులలో బీసీ ఉండని, అంతెందుకు అమాలి యూనియన్స్ కూడా బీసీలు ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలుస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎన్ని ఉత్పత్తి కులాలు ఉన్నాయో, ఎన్ని సేవా కులాలు ఉన్నాయో, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఎన్ని రంగాలు ఉన్నాయో, ఆ రంగాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇక్కడికి రావాలి. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక జమగూడి మేము ఇంతమంది ఉన్నాము, మేమంతా ఒకటే, ఇగో మీకు అక్కడక్కడ కనిపిస్తుంది, అలగలగ్ కనిపిస్తుంది, అలగలగ్ కాదు, మేమంతా ఒకటే అనే విధానాన్ని చెప్పడానికి, ప్రస్ఫుటింపజేయడానికి, నిరూపించడానికి, చూపెట్టడానికి ఈ జాతర. అంటే 130 సంవత్సరాల ఉత్పత్తి కులాలు అందరూ అక్కడికి వస్తారా?
130 కులాలు ఉండయి. మనం రికార్డెడ్ గా 130 కులాలు ఉంటాయి. అవును. కొన్ని కులాలు మనకు చాలా మైనర్ ఉంటాయి, కనబడని కులాలు 5,000, 2,000, 1000 ఉన్నటువంటి కులాలు ఉంటాయి. మనం గ్రామం యూనిట్ గా తీసుకుంటే మాక్సిమం ఇప్పుడు మన వరంగల్ పోతే వరంగల్ ఒక నియోజకవర్గం తీసుకుంటే 20 కులాల కంటే ఎక్కువ ఉండవు. వాటిని మనం చేస్తాం, ఎక్కడ కనబడితే అక్కడ తీసుకుంటాం. ఉదాహరణ 37 డిఎన్టీ కమ్యూనిటీస్ ఉన్నాయి, డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. అందులో అనేక మంది ఈ సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కనబడరు మనకి. వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తాం. మన కనుచూపు మేరల్లో ఎవరైతే కనబడతారో, మనకున్న సమాచారం మేరకు ఎన్ని కులాలు అయితే రాగలిగితే అన్ని కులాలను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు? మధ్యాహ్నం 2 గంటల నుంచి మీరు కలయిక, అక్కడ ఒక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ కుల వృత్తులకు సంబంధించినటువంటి ప్రదర్శనలు, గంగిరెద్దుల యొక్క ఆటలు, పాటలు, మాటలు. జాతర ఎట్లుంటదో ఆ జాతర లాగా ఇట్లుంటది. ఓకే. అట్లా ఒక పెద్ద ఉపన్యాసాలు ఉండి ఒక ఎవరో వస్తారు, ఆ విఐపి వస్తారు, ఆయన వచ్చేదాకా సభ వేదిక నిర్వహించకుండా ఉండాలి అట్లేం ఉండదు. వేదిక ఉంటది, బట్ వేదిక మీదకి వస్తారు, వాళ్ళకు ఉన్న ఆలోచన సేపు కూర్చుంటారు, మాట్లాడతారు, 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతారు. నాన్ కాంట్రవర్సీ, నాన్ పొలిటికల్ గా వాళ్ళు మాట్లాడాలి. డిమాండ్స్ లేనటువంటి ఒక వేదిక. అంటే రాజకీయ పార్టీల నుంచి వస్తున్నారు, అందరు వస్తున్నారు, అన్ని పార్టీలు. ప్రధానంగా ఎవరు చెప్పుకోదగ్గ గెస్ట్లు ఎవరు రాబోతున్నారు? పిసిసి ప్రెసిడెంట్ కి ఇచ్చినాము, 2 మంత్రులకు ఇచ్చినాము, తర్వాత బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడికి ఇచ్చినాము. రేపు లోపల మిగతా బీసీ 2 ఎంపీలు కూడా బీజేపీలో ఉన్న ఎంపీలకు ఇస్తాము. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరికి ఇచ్చిన. వాళ్ళే కాదు, పార్టీలలో బాధ్యతలు ఉన్నటువంటి బీసీ అన్ని పార్టీలు బీసీలు అందరు వస్తారు. ఇక వీళ్ళు వస్తారు, వారు రాలంటే మేము పిలవడం మా ధర్మం, రావడం వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇంకా మీకు ఎక్కడ వ్యత్యాసం ఉంటుంది? అందరూ ఆ ప్లాట్ఫామ్ మీద కనబడతారు. ఒకరు 2 నిమిషాలు కూర్చుంటారు, ఒకరు 4 నిమిషాలు కూర్చుంటారు, ఒక ఆయన 40 నిమిషాలు కూర్చుంటారు. నానా నేను పని ఉంది అంటే ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడేసి ఆశీర్వదించి ఇది బాగుంది, ఈ కార్యక్రమం బాగుందని వెళ్ళిపోతారు. కూర్చుని పెట్టం, ఎవరిని పర్మనెంట్ గా వేదిక మీద కూర్చోబెట్టాం. ఇప్పుడు ఎట్లయితే మనం జాతరలో అమ్మవారి దర్శనం అయిపోగానే రిలాక్స్ అయిపోతాము, ఆ జాతరకు రావాలి, రిలాక్స్ అయిపోతాం. ఇప్పుడు చివరిగా ఈ మన ఆలోచన సాధన సమితి యొక్క ప్రధానంగా భవిష్యత్ లక్ష్యాలు ఏమి ఉండబోతున్నాయి, భవిష్యత్ కార్యక్రమాలు ఉండబోతున్నాయి అసలు దీని తర్వాత? ఇప్పటిదాకా చెప్పిందే ప్రధాన భవిష్యత్తు, ప్రధాన అంశమే మా భవిష్యత్తు. అది భవిష్యత్తు అంటే కేవలం హైదరాబాద్ వరకే పరిమితమా, లేకపోతే మొత్తం తెలంగాణ? ప్రస్తుతానికి మన ఆలోచన సాధన సమితి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల్లో 8 జిల్లాల్లో పనిచేస్తుంది. 8 జిల్లాల్లో 37 నియోజకవర్గాలే పనిచేస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా అన్ని అసెంబ్లీలు చేస్తలేం. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు డిసెంబర్ వరకు 37 అసెంబ్లీలలో కమిటీలు వేసుకొని దాని ద్వారా శక్తిని నిర్మాణం చేసుకొని వచ్చే సంవత్సరం దాన్ని పెంచుకోవడమా అక్కడనే స్థిరంగా ఉండిపోవడం అనేది చేస్తాం. రాష్ట్రం అంతా లేదు. ప్రధానంగా మీరు బీజేపీలో గతంలో ఉండే, సో బీజేపీ ఈ యొక్క సంస్థ కోసమే రిజైన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు అంటే ఈ ఒక రాజకీయపరమైనటువంటి పదవుల్లో ఉండి కూడా ఎందుకు ఈ యొక్క సంస్థ కోసం రిజైన్ చేయడం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీలు బీసీలే కావు, కానీ మీరు చాలా సుదీర్ఘకాలం పనిచేశారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలది కాదు, బీజేపీ బీసీలది కాదు, సిపిఎం బీసీలది కాదు, సిపిఐ బీసీలది కాదు, అంతెందుకు మావోయిస్టు బీసీలది కాదు, ఆర్ఎస్ఎస్ బీసీలది కాదు. బీసీలది కానప్పుడు అందులో పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తి ఎందుకు ఆత్మవిమర్శన చేసుకోవద్దు? ఎందుకు నేను నా త్యాగాన్ని, నా పనిని ఎందుకు వృధా చేసుకోవాలి? ఎవరి కోసమే ఎందుకు పనిచేయాలి? నేను నా జాతుల కోసం పనిచేయాలి. అందుకోసమే రిజైన్ చేసిన. 23లో పేరుకు ప్రకటించిండ్రా, పెద్దకు ప్రకటించిండ్రా, ముఖ్యమంత్రిని చేస్తానటువంటి బీజేపీ ఎన్ని సీట్లు ఇచ్చింది? 32 సీట్లకు ముఖ్యమంత్రి అవుతాడా? 32 ఇచ్చి మళ్ళీ గెలిపేయడానికి ఎవరు ప్రయత్నం చేసిండ్రు? చేయలేదు. 42% రిజర్వేషన్ పెడతా అన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది? ఇవన్నీ తాత్కాలికమైనటువంటి కోరికలకు ఆకర్షితులయ్యేటువంటి ప్రజలను మన వైపు తిప్పుకొచ్చి అది కావు, ఆ పార్టీలు మనవి కావు. మనం ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకురావాలి, ఒక ఉద్యమాన్ని తయారు చేయాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది? మరి అప్పుడు కూడా ఆయా పార్టీల్లో ఉండే కదా, అప్పుడు కూడా చాలా మంది రిజైన్ చేసి ఆ పార్టీలను వదిలిపెట్టి ప్రత్యేక ఉద్యమానికి చేసిరు కదా. రేపు అది జరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు చరిత్రలో ఘట్టం ఏంటంటే అన్నీ అయిపోయినాయి.
ఇప్పుడు బీసీ ఉద్యమం మాత్రమే మిగిలి ఉన్నది. ఎవరు దీన్ని అందుకుంటారో, ఎవరు దీనికోసం పనిచేస్తారో వాళ్ళే నాయకులు అవుతారు. 46 సంవత్సరం నుంచి 1946 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఉద్యమాల్లో బీసీలే ప్రాణత్యాగం చేశారు. 48 కానీ, 69 కానీ, 89, 92 జరిగినటువంటి అయోధ్య ఉద్యమం కానీ, 2001 నుంచి 14 వరకు జరిగిన దాంట్లో బీసీలే ప్రాణార్పణ చేశారు, కానీ నాయకులు కాలేదు. ఇది నాయకులు అవడానికి చక్కని అవకాశం. కాబట్టి మీ ద్వారా మన ఆలోచన సాధన సమితి ఏం చెప్తుందంటే, రండి, వేరే ఆలోచనలన్నీ వదిలిపెట్టి ఈ సమాజంలో, ఈ సంస్థలోకి, ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి మన ఆలోచనతో బతుకుదాం, మన కోసం మనం చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ నిర్మాణం చేద్దాం. చివరగా బీసీ సమాజానికి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సబ్బండ వర్గాలకి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్న బీసీలందరికీ నేను సపరేట్గా ఏం చెప్పను. అన్ని రంగాలు, కలం పట్టుకొని రాసేటువంటి వ్యక్తి నుంచి మొదలుపెట్టి చిన్న పనిముట్టును తయారు చేసేటువంటి వ్యక్తి దాకా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం. మన యొక్క సఖ్యతను, మన ఐక్యతను, సమాజ హితం కోసం మనం పనిచేసే వాళ్ళం కాబట్టి ఇక్కడ బల ప్రదర్శన చేయండి. ఈ జాతరలో పాల్గొంటే మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో మనం పనిచేయాల్సిన అవసరం లేదు, ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం చెప్పి నేను ముగిస్తాను. అడుక్కునేవాడు ఎప్పుడు బలహీనుడు. బలహీనుడు అడుక్కుంటాడు. వాడు పండుకొని అడుక్కుంటాడు, చెయ్యి వణుకుతున్నా అడుక్కుంటాడు. అడుక్కునేది మర్చిపోవాలి, లాక్కునేది నేర్చుకోండి. లాగాలంటే మనకేం కావాలి? బలం కావాలి. కాబట్టి బలాన్ని సమకూర్చేటువంటి ఒక సంస్థ మన ఆలోచన సాధన సమితి. కాబట్టి ఈ జాతరకు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణ ప్రజలైనటువంటి బయటి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ జాతరకు రావాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికైతే మన ఆలోచన సాధన సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి కటకం నరసింహారావు గారు ఈ నెల 19వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి వేదికగా బీసీ జన జాగరణ జాతర పేరిట చాలా భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సో చాలా క్లియర్గా బీసీ సబ్బండ వర్గాలన్నీ కూడా కదలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి వారి యొక్క కార్యక్రమం కూడా విజయవంతమై బీసీ సమాజం అంతా కూడా సంఘటితం అయితే కనుక రాజ్యాధికారం దానంతట తానే వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఆ దిశగా బీసీలు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది కటకం నరసింహారావు తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒక అధినేతగా, కాలోజీ టీవీ అధినేతగా మీ యొక్క మొత్తం యంత్రాంగంతో ఆ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి చేయూతనియాల్సింది. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.